మీకా గ్రంథము 6వ అధ్యాయము మొన్న చదివిన వచనం 8వ వచనం. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇదే గదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఇంతే గదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. చిన్న మాట ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపిక దేవానికి స్తోత్రాలు. చదవబడుతున్నటువంటి వాక్య భాగం, చదవబడిన వాక్య భాగం ఇందులోంచి ఈవేళ మాకు అవసరమైనటువంటి ఉపదేశాన్ని అందించు నాయన. ఉపదేశాన్ని అడ్డగింపు చూసే సైతాను, దురాత్మ, బలహీనతను, అంధకార శక్తుల ప్రభావం బంధించి నీ సన్నిధి కాపుదల మాకిచ్చి సహవాసం మాకిచ్చిందా ప్రభా. మీరే మమ్మల్ని నడిపించమని. దాసుడు బలహీనుడు నీ దాసుని నీ సిలువ చాటును మరుగు చేసి నీవు మాట్లాడు. యేసుక్రీస్తు గొప్ప నామం ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమె. మొన్న ఈ 3 మాటల్లో ఒక మాటను మనం ధ్యానించాం, న్యాయ ప్రవర్తన అనేది. మనం సమస్తం దేవుడి నుంచి అడుగుతాం. దేవుడు మన నుంచి ఏం అడుగుతున్నాడు, ఏం కోరుతున్నాడు అనేది ఓ ప్రశ్న మనకి. దేవుని దగ్గర నుండి మనం పొద్దస్తమానం అడుక్కోవటం, దేవుని దగ్గర నుండి మనం పొద్దస్తమానం పొందుకోవటం మాత్రమే కాదు, మన నుంచి కూడా దేవుడు కొన్ని అడుగుతున్నాడు అన్న విషయం మనం గ్రహించాలి. ఆయన ఏమేమి అడుగుతున్నాడు అంటే ఆ అడుగుతున్నవన్నీ ఒక దగ్గరే రాయబడలేదు, అక్కడక్కడ రాయబడ్డాయి. దేవుడు మనల్ని ఏమేమి అడుగుతున్నాడు? మారు మనసు పొందమని అడుగుతున్నాడు, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందమని అడుగుతున్నాడు, పరిశుద్ధాత్మ అభిషేకము కొరకు అడుగుడి అని అడుగుతున్నాడు. అడుగుడి, తండ్రి తన అడుగువానికి ఎంతో నిశ్చయముగా తన పరిశుద్ధాత్మను అనుగ్రహించు అని అడుగుచున్నాడు. ఇట్లా దేవుడు మన నుంచి కొన్ని అడుగుతున్నాడు. మనం దేవుని అడగటమే కాదు, మనల్ని కూడా దేవుడు కొన్ని అడుగుచున్నాడు అని గుర్తుపెట్టుకోవాలి. నీ ప్రథమ ఫలమును, ప్రతిష్టార్పణను, నీ రాబడి అంతటిలో నుండి 10వ భాగమును నా సన్నిధికి తీసుకొని రమ్మని దేవుడు పాత నిబంధన కాలములో అడిగాడు. క్రొత్త నిబంధన కాలములో ఒకడు తాను వర్ధిల్లిన కొలది పరిచర్య కొరకు తోడ్పాటు చెయ్యమని అడుగుచున్నాడు. నశించిపోతున్న ఆత్మలకు ఆయనను గూర్చిన సత్యాన్ని ప్రకటించమని దేవుడు అడుగుచున్నాడు. బీదలను కనికరించుమని దేవుడు అడుగుచున్నాడు. న్యాయమైన తీర్పు తీర్చమని దేవుడు అడుగుచున్నాడు. దీన మనస్సు కలిగి నడుచుకోమని, తన ఎదుట ప్రవర్తింపమని దేవుడు అడుగుచున్నాడు. ఇంకా ఏమేమి అడుగుచున్నాడు? సత్య విషయమైన రోషము కలిగి ఉండండి అని దేవుడు అడుగుచున్నాడు. ఇట్లాగా ఆయన ఏమేమి అడుగుతున్నాడో అనేక సంగతులు మనకు రాయబడి ఉన్నాయి. వాటిల్లో మీకా గ్రంథంలో మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియపరచబడి ఉన్నది అని చెప్పి 3 మాటలు ఇక్కడ మాట్లాడాడు. మొట్టమొదటిది న్యాయముగా ప్రవర్తించుటయు, రెండవది కనికరమును ప్రేమించుటయు, మూడవది దేవుని ఎదుట దీన మనస్సు కలిగి నడచుట. ప్రభునందు ప్రియులారా, ఈ 3 సంగతుల్లో ఒక న్యాయము అనే మాటను గురించే ధ్యానం చేసుకోవడానికి ఒక రోజంతా మనకు సరిపోయింది. ఒక కూటమే సరిపోయింది. ఆ రోజు ఈ 2 సంగతులు మిస్ అయ్యాను. అంటే చెప్పాలన్న ఆశ ఉన్న సమయం అనుకూలించనందున చెప్పలేకపోయినా, కొంచెమన్నా దీని గురించి చెప్పాలని ఈరోజు ప్రేరేపించబడ్డాను. న్యాయం అనేదాన్ని మనం ధ్యానించుకున్నాం. మన సమస్త ప్రవర్తనలో మనం జరిగించాల్సిన న్యాయం.
సృష్టికర్తకు జరిగించాల్సిన న్యాయం, తల్లిదండ్రులకు జరిగించాల్సిన న్యాయం, ఆత్మీయ తల్లిదండ్రులకు జరిగించాల్సిన న్యాయం, కుటుంబానికి జరిగించాల్సిన న్యాయం, సంఘానికి జరిగించాల్సిన న్యాయం, సమాజానికి జరిగించాల్సిన న్యాయం అని మనము నెరవేర్చవలసిన న్యాయాలు కొన్నిటిని గురించి మాట్లాడా. ఆ సమయం అంతటితోనే సరిపోయింది. ఇక ఇప్పుడు కనికరం అనేది ఒకటి ఉంది. దేవుడు మనల్ని అడుగుచున్నాడు. ఏం అడుగుతున్నాడంటే కనికరము కలిగి నడుచుకోండి, కనికరము కలిగిన మనస్సును సాధన చేయండి, కనికరము కలిగి ప్రవర్తించుట, కనికరమును ప్రేమించుట అనేది మీరు చెయ్యండి అని దేవుడు కోరుతున్నాడని ఇక్కడ మీకా గ్రంథంలో మనకి సాక్ష్యం ఉంది. అసలు యేసు ప్రభు భూమి మీదకి వచ్చిన కారణం కనికరమే. మానవ జాతి పాపబంధకాల్లో బందీ అయిపోయి నరకాగ్నికి ప్రయాణమైపోవచ్చుండగా ఆయనకు మన మీద కనికరము కలిగింది. కనికరం ఎందుకు కలిగిందో తెలుసా? మనం ఏం చేస్తున్నామో, ఎందుకు అలా చేస్తున్నామో మనం ఎరుగకయే చేస్తున్నాం. ఓ మానసిక రోగి ఉన్నాడు, మెంటల్ ఎఫెక్ట్ వచ్చింది అబ్బాయికి. పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నాడు. వాడిని పట్టుకొని కొట్టాలనిపించిద్దా? వాడి మీద కనికరం కలిగిద్దా? వాళ్ళ తల్లిదండ్రి చెప్పారు, పసిబిడ్డ దగ్గర నుండి వాడు బలహీనుడేనయ్యా, వాడికి మెదడు లోపం ఉంది, ఆ లోపాన్ని బట్టి వాడు అలా ప్రవర్తిస్తున్నాడు అని వాని తల్లిదండ్రి చెబితే మనకి వాని మీద కనికరం కలిగిద్ది, కోపం రాదు. వాడు మనల్ని ఎలా మాట్లాడినా మనకు వాని మీద ఇబ్బంది కలగదు. ఎందుకు? వాడు తెలిసి అలా చేయటల్లా, వాడి మెదడు పని చేయటల్లా, దాన్ని బట్టి వాడు అలాగ అయిపోయినాడు గనక వాని మీద మనకి అసహ్యం పుట్టదు, కోపం రాదు, కానీ కనికరం కలిగింది. ఆదాము హవ్వ ద్వారా మానవ జాతి మొత్తంలోనికి పాపం ప్రవేశించింది. ఆల్రెడీ మనలో పాపము అనే ఒక బీజము పనిచేస్తున్న కారణం చేత మనం పాపం చేస్తున్నాం. అంటే ఇది ఒక జబ్బుతో పోల్చవచ్చు, ఒక రోగంతో పోల్చవచ్చు. ఈ పాపము అనే రోగము పుట్టుకతోనే మనకు సంక్రమించినందున మంచి చేయాలన్న కోరిక కలుగుతుంది, కానీ చెయ్యటం జరగట్లేదు. చెడు చెయ్యొద్దు అన్న ఆశ కలుగుతుంది, కానీ చెయ్యకుండా ఉండలేని పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఈ కారణాన్ని బట్టే మంచిగా బ్రతకటం తెలిసినా కూడా మంచిగా బ్రతకలేని స్థితిలో ఉన్న మన దయనీయ స్థితిని చూసి కనికరపడ్డాడు. వీరందరూ పాపం చేశారు, దుర్మార్గులు, మొత్తాన్ని నరకంలో నెట్టేసేయాలి అనుకోలా. ఆదాం హవ్వలు అయితే తెలిసి తప్పటడుగు వేశారు, కానీ వారి నుండి సంక్రమించినటువంటి సంతానం అంతటికీ తెలియక పాపం చేస్తున్నారు. ఎందుకంటే అది వాళ్ళల్లో ఉంది. ఆ జబ్బు లక్షణాన్ని బట్టి పాపం వీడిట్లా ప్రవర్తిస్తున్నాడు, కానీ లేకపోతే వాడు అలా ఎందుకుంటాడు? కాబట్టి అది వాడు కాదు, వానిలో ఉన్న ఆ జబ్బు, వాని యందు నివసించు పాపమే, కానీ వాడు కాదని కనికరపడి, మరి తాను ఎరగని దానికి వాడు ఎందుకు శిక్ష పొందాలి? తను కలిగి ఉన్న ఆ రోగాన్ని బట్టి వాడు చేస్తున్న ప్రవర్తనకు నేనెందుకు వాడికి తీర్పు తీర్చాలి? కాబట్టి ఆ పాప రోగమును స్వస్థపరిచే కార్యము నేను జరిగిస్తానని నిర్ణయించుకొని కనికరంతో, ఎవడైనా మైండ్ తక్కువ బిడ్డ తప్పు చేస్తే పటామని ఎవరైనా కొట్టారనుకో, మనం ఏమంటాం? ఆహా భలే చేసాం అంటామా? ఏమంటాం? రే బుద్ధి ఉందా నీకు? వాడికి ఏం తెలుసురా? తెలిస్తే వాడు అటు చేస్తాడా? వాడు పిచ్చోడైతే, వాడు పుట్టుక నుంచి రోగి అయితే వాడిని అంత దెబ్బ కొట్టేవిందిరా? వాడు దెబ్బతిని ఏడుస్తున్నాడు, లేదు లేదు బాధపడకు నాన్న, బాధపడకు, వాడి దగ్గర తీసుకొని ఓదార్చి తినిపిస్తాం వాడికి. కానీ వాడు తప్పు చేశాడు. తప్పు చేసిన వాడి మీద అసహ్యం రాదు, కోపం రాదు, వాడి జబ్బును బట్టి కనికరం కలిగిద్ది.
మన మీద కూడా అలాంటి కనికరాన్ని బట్టే మహిమను వదిలిపెట్టి ఈ మట్టి లోకంలోకి రావడానికి ఇష్టపడ్డాడు. కనికరమే ఆ కరుణామయుడు భూమి మీదికి రావడానికి కారణమైంది. ప్రైజ్ ది లార్డ్. యేసు రాకకి కారణం కనికరం. రెండవది యేసు అద్భుతాల కారణం. యేసు నాయును అనేటువంటి ప్రాంతంలో ఒక విధవరాలి కొడుకు చనిపోతే ఆ డెడ్ బాడీని వేసుకొని తీసుకొస్తా ఉన్నప్పుడు ఈయనతో పాటు శిష్యులు ఎదురు వెళ్తూ ఉన్నారు. పాడ మీద తీసుకొస్తున్నారు. ఆ తల్లి ఘోరాతి ఘోరంగా ఏడుస్తుంది. ఈ బిడ్డ తప్ప ఆమెకి ఎవరు లేరు. అయ్యా చచ్చిపోయావా బిడ్డ అని ఘోరాతి ఘోరంగా ఏడ్చి అల్లాడిపోతుంది. ఆయన కనికరపడ్డాడు. అయ్యో ఈ తల్లి ఎంత బాధపడుతుంది. చాలామంది ఓదారుస్తున్నారు. పెద్దమ్మా నేను లేనా, చిన్నమ్మా నేను లేనా, అమ్మమ్మా నేను లేనా, ఆంటీ నేను లేనా అని ఎంతోమంది చెబుతున్నారు. ఆమెకు తెలుసు ఈ లేనా 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 అనేవాళ్ళు ఆటే కాలం ఉండరని. ఈ కార్యక్రమం అయిపోగానే ఎవడి ఇంటికి వాడు వెళ్ళిపోతారు. నేను సచ్చినా బతికిన ఎవడు పట్టించుకోరన్న సంగతి ఆమెకు తెలుసు. అందుకే ఎంతమంది ఓదార్పులు చెబుతున్నా ఆమె ఏడు పాపట్ల రొమ్ము కొట్టుకొని ఏడుస్తుంది. అయ్యా అయ్యా అని బాధేసింది. యేసయ్యకి కనికరం వచ్చేసింది. ఆ పాడి తన సమీపంలో కలగానే బాయ్ ఆపండి అన్నాడు. పాడిని ముట్టి దించండి అన్నాడు. వాళ్ళు దించారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? వీడు చచ్చిపోయాడండి, బుడిసిపెట్టని తీసుకెళ్తున్నాం. లేదు చచ్చిపోలేదు అని నిద్రపోతున్నాడు అన్నాడు. అంత మాత్రం మాకు తెలుసండి నిద్రపోయేవాడికి చచ్చినోడికి తేడా. అది చచ్చిపోయాడండి, చాలా సమయమైంది, అన్ని పరీక్షలు అయిపోయి నిర్ధారణ చేసుకొని శ్వాస లేదు, హార్ట్ బీటింగ్ లేదు, నాడి లేదు, ఏం లేదు. అన్ని నిర్ధారణలు అయిపోయాకనే తీసుకొచ్చి భూస్థాపన చేయడానికి రెడీ చేశాం. మేమందరం ఏమో బంధువులం, మాకు తెలుసు. యేసు ప్రభు ఆ చిన్నవాడిని దగ్గరికి వెళ్ళి అని చేయబట్టుకున్నాడు. చిన్నవాడా లే నిన్ను లెమ్మనుచున్నాను అన్నాడు. అంతే. వాళ్ళు లేచి కూర్చొని కళ్ళు నలుపుకుంటున్నాడు. బా ఏం నిద్ర పట్టిందని. ఎక్కువ మాటలు లేవు, కనికరం వచ్చేసింది. ఆ చచ్చిపోయిన లేపేశాడు. వాళ్ళమ్మ ఘోరాతి ఘోరంగా అయ్యా అయ్యా అని ఏడుస్తుంది కదా. ఈయన పాడని ఆపి ఆడు చచ్చిపోలేదు నిద్రపోతున్నాడు అనేసరికి ఆమె కళ్ళు వెలిగినాయి. ఆ మాట అనడంతో పాటు ఆ చిన్నవాడిని లేపి ఆమె చేతికి వాని చేతినిచ్చి అమ్మా ఇదిగో నీ బిడ్డ వెళ్ళిపోయాడు. బోధకుడా ఎంత కనికరం. వాళ్ళందరూ ఓదార్పులు ఆమె కన్నీళ్ళు ఆపలేదు. వాళ్ళందరూ ఓదార్పులు ఆమెను కంట్రోల్ చేయలేకపోయినాయి. ఒక్కటే ఒక చిన్న కార్యం ద్వారా ఆమె కన్నీళ్లకు బ్రేక్ కొట్టేశాడు యేసయ్య. కనికరం. యేసు అద్భుతాలకు కనికరమే కారణం. గుడ్డివాడైన మనుషుడు దావీదు కుమారుడు నన్ను దాటిపోకని కేక వేస్తే వాడి ఆర్తధ్వని అల్లంత దూరాన విన్నాడు. చాలామంది ప్రజలు తనను వెంబడిస్తూ ఉన్నారు, గుంపు సమూహం. వాళ్ళ రణగొండ ధ్వనుల మధ్య దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించయ్యా, ఇక్కడ దాకా వచ్చి నన్ను దాటిపోతావా? నువ్వు ఈ వేళ నన్ను దాటిపోయావంటే ఇక నాకెప్పటికీ నా కళ్ళు తెరవబడవు. నా బ్రతుకంతా ఈ అంధత్వంతోనే తెల్లారిపోతుంది ప్రభు. జై గుడ్డడా నరుమయ్య అరవాకో
అరే అరవాకండి ఉంటే అందడరా నీ కేకకి. చాలా దూరం వెళ్ళిపోయాడు బోధకుడు. ఆయన చిన్న నడిచేవాడు అనుకున్నది, చక నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. చాలా దూరం వెళ్ళిపోయాడు. నోర్మై వెళ్ళిపోయాడా? అయ్యా నేను కేకేస్తే అందడా లేదయ్యా ఆయనను నేను కోల్పోయానంటే, ఆయన నన్ను దాటిపోయాడంటే నాకు ఈ బ్రతికే వద్దయ్యా, నేను బ్రతకలేనయ్యా. ఈ అవమానాలు, ఈ ఆక్రందనలు, ఈ ఆవేదనలు తట్టుకోలేనయ్యా. నాకు ఆయన కావాలి. ఆయన కోసం నేను నిరీక్షిస్తున్నా, ఆయన కోసం ఎదురు చూస్తున్నా. ఆయన ఒక్కడే నా నిరీక్షణ ఆధారము. యేసయ్యా నా నిరీక్షణ ఆధారమా, నా నిరీక్షణ ఆధారమా, యేసయ్యా నా నిరీక్షణ ఆధారమా, నా నిరీక్షణ ఆధారమా. ఇంకా పెద్ద కేకేశాడు. అయ్యా అందరూ బోల్డ్ ఎంతమంది గుంపు మాట్లాడితే వాళ్ళ స్వరాలన్నీ వినబడుతున్నాయి. ఇంతమంది స్వరాలలో ఆ దీనుడి ఆర్తధ్వని ఆయన చెవుల్లోకి వచ్చింది. హల్లెలూయా. చక 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 నడుచుకుంటూ వెళ్ళేవాడు టక్కునాగాడు. జనసమూహాలు అందరి వెనక్కి చూస్తున్నాడు. అక్కడ నిలబడి అయ్యా తవులాడుతూ ఉన్నాడు అతనిని తీసుకొని రండి నా యొద్దకు అన్నాడు. హల్లెలూయా. కనికరం, కఠినుడు గాడు, జాలి, కనికరం. ఆగిపోయాడు. వాని నా యొద్దకు తీసుకొని రండి. అప్పటిదాకా గద్దించిన వాళ్ళు గా నేను రమ్మంటున్నాడు బోధకుడు. అయ్యా ఆగాడా? నా పిలుపు వినపడిందా? నన్నే రమ్మంటున్నాడా? నిన్నేనయ్యా, అందుకే మేము వచ్చింది. అయ్యా తీసుకెళ్ళండి బాబా. తీసుకెళ్ళిపోయాడు. అటు ఇటు చూస్తే అయ్యా ఎక్కడున్నావు? అయ్యా ఎక్కడ? నేను నీకేం చేయకూర్చున్నావు నాయన? ప్రభా నీ స్వరం విన్నా. ఈ అంధత్వంతో చీకటి జీవితం జీవిస్తున్నాను. నాకు చూపు ప్రసాదించు ప్రభా. ప్రభు ఆయన యందు కనికరపడి నీవు కోరినట్టే నీకు అగునుగాక వెళ్ళు అన్నాడు. హల్లెలూయా. అంతే. తిరిగి 2 అడుగులు వేసాడు. వాడి కళ్ళు వచ్చేసినాయి. యేసు ప్రభు చచ్చిన వాడిని లేపింది కనికరంతోనే. గుడ్డివాడు కళ్ళు తెరిచింది కనికరంతోనే. కుష్ఠరోగిని ముట్టి శుద్ధుడు కమ్ము అని ఎవ్వరూ అంటని కుష్ఠరోగిని అంటి నాకు ఇష్టమే శుద్ధుడవ కమ్ము అని పలికింది కనికరంతోనే. వ్యభిచారంలో పట్టబడ్డ స్త్రీకి సపోర్ట్ చేసి ఆమె మీద ఒక్క రాయైనా పడకుండా ఆమెను తప్పించింది, కాపాడింది ఆ కనికరంతోనే. 5 రొట్టెలు 2 చేపలు అన్ని వేల మంది కడుపులో నింపడానికి ఒక మహా అద్భుతం చేసింది. మీకు తెలుసా? ఆయన వారి యందు కనికరపడి, చదవాలి వచనాలన్నీ, వారి యందు కనికరపడి కార్యాలన్నీ చేశాడు. కనికర పూర్ణుడు, కనికర సంపన్నుడు అని ఆయనకి పేర్లు పెట్టుకున్నాం. అంటే పూర్ణంగా నిలువెల్ల కనికరంతో నింపబడ్డవాడని, కనికర సంపన్నత కలిగిన వాడని. సో యేసయ్య భూమి మీదకి వచ్చింది కనికరంతోనే, మహిమను వదిలింది కనికరంతోనే, అవమానాలన్నీ సహించింది కనికరంతోనే, కొరడా దెబ్బలు తిన్నది కనికరంతోనే, ప్రాణం పెట్టింది కనికరంతోనే, చిత్రవదగా చీలికలు పేలికలుగా తన దేహము నాగలి సాళ్ల వలె దున్నబడుటకు అప్పగించింది
కనికరంతోనే. యేసయ్య చేసిన అద్భుతాలు, సూచక్రియల, మహత్కార్యాల్లో పెక్కు భాగం కనికరంతోనే. ఈ రోజు వరకు నిన్ను నన్ను సజీవుల లెక్కలో బ్రతకనిచ్చి ఉంచింది కేవలం కనికరంతోనే. కాఠిన్యంతో ఒక్క చూపు మనకెళ్ళి చూస్తే ఆపొద్దే మన చరిత్ర అవుట్. కానీ అలా చూడలా. ఈరోజు కూడా ఆయన కనికరంతోనే మన వైపు చూస్తున్నాడు కనుకనే బ్రతికి ఉన్నవారం. హల్లెలూయా. సో ఆయన ఇన్ని విధాల కనికర పూర్ణుడై, కనికర సంపన్నుడై ఉన్నాడు కనుకనే నా బిడ్డలైన మీరు కనికరమును ప్రేమించు వారై ఉండాలి అన్నాడు. మన అంతరంగాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించుకునే మంచి అలవాటు కలిగి ఉండాలండి. ఎందుకంటే మనం పైకి కనపడ్డంత మెత్తక కాదు. మనలో కఠినుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. వాడు దుర్మార్గుడు. మనలో కఠినుడు. వాళ్ళ తీర్పులు ఎట్లా ఉంటాయంటే, తమ మట్టుకైతేనేమో వాళ్ళలో కనికరుడు అనేవాడు పనిచేస్తాడు. ఎదుటోళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికేమో వారిలో కఠినుడు అనేవాడు పనిచేస్తాడు. దీనికి ఒక మంచి ఉపమానం కూడా చెప్పాడు యేసయ్య. ఎగ్జాంపుల్, ప్రైజ్ ది లార్డ్. ఒక యజమానికి 50,000 రూపాయలు అప్పున్నాడు. వాడికి ఇంకొకటి 500 అప్పున్నాడు. ఈ 50,000 రూపాయలు అప్పున్నోడిని యజమానుడు కనికరించి, ఒరే అబ్బాయి, నువ్వు చాలా కాలం నుంచి పని చేస్తున్నావు, మరి నాకు ఇంత అప్పున్నావు, నీ మీద నాకు కనికరం వచ్చేసిందిరా, నేను ఇది క్షమించేస్తున్నాను, ఇక నువ్వు 50,000 కట్టాల్సిన అవసరం లేదు అని చెప్పాడు. అయిపోయింది. చాలా వందనాలండి అయ్యగారు, మీరు ఎంతో కనికర సంపన్నులని కాసేపు భయం చేశాడు, పోయాడు. దారిలో వీడికి 500 ఇవ్వాల్సిన వాడు కనపడ్డాడు. కనపడితే వాణ్ణి, రేయ్ ఎప్పుడు ఇచ్చారు నా డబ్బులు అన్నాడు. అయ్యా నన్ను కనికరించు, పరిస్థితులు బాగలేవు, ఇలా ఉంది, ఇది అని ఆడేదో చెప్తే, ఎరా ఎన్ని రోజులు ఆగాల, అడిగినప్పుడల్లా సోజ్ అవుతున్నావు, నీ అంతు దేలుస్తా, కడతావా సస్తావా అని వాడిని గందరగోళం చేయటం మొదలు పెడితే భటులు చూశారు. అయ్యా నీవెవరిని కనికరించితివో వాడిని నువ్వు 50,000 కరుణించావు, వాడేమో 500 కోసం అవతలోని రోడ్డుకు లాగుతున్నాడు అంటే ఆ దుర్మార్గుడిని తెచ్చి ఇక్కడ గట్టిపడేయండి అన్నాడు. అడుగుతాడు, ఒరే నిన్ను 50,000 వదిలేసా కదరా, నేను 50,000 వదిలేసా కదరా, నువ్వు 500 ఎందుకు వదలలేదురా అని అప్పుడు వాడిని శిక్షలోకి నెట్టేశాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరి అంతరంగాలు ఎలా ఉన్నాయో ఎవ్వరి కోళ్ళం పరిశీలించుకోవాలి. స్తోత్రం చెప్పండి. ఏం చేయాలి? ఖచ్చితంగా పరిశీలించుకోవాలి. కాఠిన్యంతో నింపబడ్డామా, కనికరంతో నింపబడ్డామా? కనికరం ఉందా అసలు మన దగ్గర? నేను ఒక మాట చెప్తా. మనం పేదరికంలో ఉన్నప్పుడు ఆ కుర్చీ ఇటే తమ్ముడు, ఇక్కడే మనం పేదరికంలో ఉన్నప్పుడు కనపడ్డోడి మీదల్లా ఆష్టపోతాం. ముఖ్యంగా మన వాళ్ళ మీద, కనపడ్డాళ్ళ మీదల్లా ఆష్టపోతాం. ఇంతమంది ఉన్నారు, తలంత బలగం ఉంది, తలకబోసే దిక్కు లేదని ఎవడికి మా మీద జాలి లేదు, మమ్మల్ని ఎవడూ పట్టించుకోడు, మమ్మల్ని ఎవరు ఆలనానరో పాలనానరో అని మనం ఆష్టపోతుంటాం. అవునా కాదా? ఏమొచ్చిందండి మీకు చెప్పరేంది? అవునా కాదా? మరి 3 సార్లు అడిగించుకుంటారేంది? రైట్, ఫీల్ అవుతాం. ఎవరన్నా మనల్ని అర్థం చేసుకొని కనికరించి మనకు హెల్ప్ చేయాలని ఫీల్ అవుతాం. మనల్ని దేవుడు ఆశీర్వదించి హెచ్చించిన తర్వాత
మన స్థితిలో ఎవడైనా ఎదుటోడు ఉంటే వాణ్ణి కనికరించే బుద్ధి మన దగ్గర ఉంటుందా? మన ఇబ్బందిలోనేమో మనకెవడో హెల్ప్ చేయలేదని మనం యాస్టపోయాం. మరి మనల్ని దేవుడు ఆశీర్వదించిన తర్వాత మన ఎదుట ఉన్న మరో పేదవాడు కూడా మన విషయంలో అలానే అనుకుంటాడుగా. కొంతమందిని గురించి నేను విన్నప్పుడు కొంచెం బాధ వేసింది నాకు. అందుకే అందరికీ నేర్చుకుంటారని చెప్తున్నాను నేను. కనికరం అనే దాన్ని ఒక మంచి అలవాటుగా ఏర్పరచుకోవాలి. అది సుబుద్ధి, మంచి బుద్ధి, కనికరించుట. కష్టపడి దేవుని కృపతో నిలబడ్డ మనం దీన స్థితిలో ఉన్న వారిని కరుణించుటలో వెనుక తీయకూడదు, వారికి కనికరం చూపుటలో వెనుక తీయకూడదు. నేను చెప్తున్నా, ఈ కనికరం అనేది కూడా ఎవరిలో ఉంటుందో తెలుసా? నిజంగా యథార్థంగా శ్రమానుభవాన్ని పొంది ఆ బాధలన్నీ ఒరిజినల్గా అనుభవించిన వాళ్ళకే అది ఏర్పడింది. ఆ భారం, ఆ అగసాట్లన్నీ వేరే వాడిని ఎత్తిన పడేసి ప్రశాంత జీవితంలో కొనసాగిన వాళ్ళకి అది అబ్బదు. నేను చెబుతున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్వరి గురించి కాకుండా నా ఫ్యామిలీ గురించి నేను చెప్తా. నా కుటుంబంలో బోళ్ళు అంతమంది ఉన్నారు. నా ఫ్యామిలీలో చెప్తున్నా, నేను బాగా అబ్జర్వ్ చేస్తా. మా అమ్మని గమనిస్తా, మా అన్నయ్యని గమనిస్తా, నా భార్యని గమనిస్తా, వాని కుటుంబాన్ని గమనిస్తా, నా పిల్లల్ని గమనిస్తా. ఎవరి డైలాగ్ డెలివరీ ఎలా ఉంది, ఎవరి మాట తీరు ఎలా ఉంది, ఎవరి ప్రవర్తన ఎలా ఉంది. ఎదుటి వాళ్ళకి కనికరం చూపే విషయంలో, ఎదుటి వాళ్ళని మాట్లాడే విషయంలో, ఎదుటి వాళ్ళకి తీర్పులు తీర్చే విషయంలో. ఎందుకంటే ముందు లోకులకు చెప్పేటప్పుడు ముందు నా బతికేందని నేను చూసుకోవాలిగా. ముందు నా ఇంట గెలిచి కదా నేను రచ్చగలవాలి. అందుకని చెప్తున్నా, మా వాళ్ళందరినీ నేను గమనిస్తా. ఒక్కోసారి తేడా పడుతుంటారు, మా వాళ్ళు తేడా పడుతుంటారు. దీనమైన జీవితంలో నుండి ఎవడు హెల్ప్ చేస్తాడా, ఎవడు సహాయం చేస్తాడా, ఎవడు ఆదుకుంటాడా అని నువ్వా 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 అని అడుక్కోవటం ఒక్కటే తక్కువ. బొచ్చ తీసుకొని అడుక్కోవటం ఒక్కటే తక్కువ. ఇక అష్ట దరిద్రాలు అనుభవించాం. ఆ దరిద్రగొట్టు దీనమైన బ్రతుకులో నుంచి దేవుడు ఏదో ఒక కృపనిచ్చి, ఓ పని కల్పించి, లోకంలో అందులో బ్రతుకు తెరువునిచ్చి నిలబెట్టాడు. తర్వాత సేవకు పిలిచి, సేవ చేయండి, నేను మీకు సహాయం చేస్తాను, అనేకులకు మీరు సాయం చేయండి అని దేవుడు దయ చూపి కనికరపడి అవకాశం ఇస్తే, ఒక్కోసారి మా వాళ్ళు తేడాబడి డైలాగులు జారుతుంటారు. నా చెవిని పడ్డప్పుడు నేను వాళ్ళకి న్యాయం చేస్తుంటా. దేవునికి స్తోత్రం. అది కూడా పర్సనల్గా కాదు, పబ్లిక్గా. ఎందుకంటే అందరికీ మీరు ఒక ఫ్యామిలీ కదా. నాకు కూడా వాళ్ళు శరీర సంబంధమైన కుటుంబం, మీరు ఆత్మ సంబంధమైన కుటుంబం, అందరికీ తెలియాల. అందుకని బాధల్లో, ఇబ్బందుల్లో, ఆవేదనల్లో, కష్టాలలో, కన్నీళ్ళల్లో వస్తారు. వచ్చినప్పుడు ఒక్కోసారి వీళ్ళు పదే పదే వస్తారు. ఎందుకు చేయాలి అంటారు. నేనంటా, నీ బాబు సొమ్మ, నీ తాత సొమ్మ, నీ ముత్తాత సొమ్మ, ఎవడి సొమ్మే? దేవుని సొమ్ము, దేవుని సొమ్ము, దేవుని సొమ్ము, దేవుని సొమ్ము. జాగ్రత్త. దేవుడు మనల్ని ప్రేమించి నమ్మి నా బిడ్డలకి హెల్ప్ చేస్తారని మన చేతికి ₹1 ఇస్తే నాటకాలు వేయకూడదు, నకరాలు పడకూడదు. ఎందుకు చేయాలి వాళ్ళకి, ఎందుకు చేయాలి వీళ్ళకి, వీళ్ళకి ఎందుకు చేయాలి, వాళ్ళకి ఎందుకు చేయాలంటే నీ దినం చేసి పాడగడతాడని చెబుతా నేను. ఎవరైనా సరే
నిన్ను కనికరించి దేవుడు నీకు సహాయం చేసినప్పుడు నువ్వు కూడా ఇతరులకు కనికరించి సహాయం చేయాలి. అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా, ఆడాళ్ళకి మగాళ్ళ మొత్తానికి. ఆ ఫ్యామిలీయే కాదు, పరిచారక గణంగా ఉన్న వాళ్ళకు కూడా. ఇది ఓ ఫ్యామిలీయే, ఇది పరిచారకుల కూటం కాబట్టి చెబుతున్నా. ఫస్ట్ ఇంట్లో నుంచి వచ్చాను, ఇప్పుడు సంఘంలోకి వస్తున్నా. పరిచారకుల్లో కూడా ఈ వ్యక్తి పదే పదే వస్తున్నారు, ఈ వ్యక్తి పదే పదే వస్తున్నారు, ఈ వ్యక్తి అరే 20 సార్లు రా, నీకెందుకు? చేసేవాడికి నాకు లేని నొప్పి నీకెందుకు? ఇట్లా చేస్తే ఎట్లా అంటే ఎట్లా చేయాలో నాకు తెలుసు. నువ్వు హెల్ప్ చేయి అన్నప్పుడు నోరు మూసుకొని చేయి, అంతే. నువ్వు కొంచెం ఇవ్వు, వాళ్ళకి రైస్ ఇవ్వన్నప్పుడు ఇచ్చేయి, వాళ్ళకి మనీ సహాయం చేయి, అంతే. అడ్డు చెప్పకూడదు, చెబితే మొహం పగిలిపోయింది. నేనేమనను, లోపల బాధపడతా. ఎందుకో తెలుసా? ఈ పనికిమాలినోళ్ళు నాకు వచ్చే ఆశీర్వాదాన్ని నాశనం చేస్తున్నారని బాధపడతా. ఇంటోళ్ళైనా బయటోళ్ళైనా వాళ్ళేమనుకుంటారంటే, అన్నయ్యకి దేవుడిచ్చే మూల్యం మేము దాచిపెడుతున్నాం అనుకుంటారు. ఏమనుకుంటారు? అన్నయ్యకి దేవుడిచ్చే మూల్యం మేము దాచిపెడుతున్నాం, కుప్పేస్తున్నాం అనుకుంటారు. మీరు కుప్పేస్తే ఎంత దాచిపెడితే ఏ మూలకు వచ్చింది ఇది? నా దేవుడు ఆకాశ వాకిలి విప్పుతాడు. మీరు దాచిపెట్టి మూసిపెట్టి ఒక 20 లక్షలు మీరు కుప్పేయగలుగుతారా? బీదలకు సాయం చేయకుండా ఒక 20 లక్షలు మీరు కుప్పేయగలుగుతారా? 20 కోట్లు ఇస్తాడు ఆయన చిత్తం అయితే. నాకు అవసరమైతే 200 కోట్లు ఇస్తాడు. ఆయన సామర్థ్యం నాకు తెలుసు. బీదలను కనికరించకుండా, దీనులకు చేయి జాపకుండా, హీనుల్ని కనికరించకుండా మీరు దాచిపెట్టి ఏమాత్రం మిగిలిస్తారు నాకు? సంఘం అంటే ఏంటి? పరిచర్య అంటే ఏంటి? మనం రోజుకు 3 సార్లు తిని 2 సార్లు ఫ్రీగా ఫ్రీ మోషన్ అనుకోవడానికా? అసలు బాగా జరుగుతుంది పొద్దున సాయంత్రం అనుకోవటానికా? దరిద్ర బ్రతుకులు, దరిద్రపు జీవితాలు. అది కాదు, దీనులకు చెయ్యి జాపాలి, దీనులకు చెయ్యి జాపాలి. సంతోషంగా ఉత్సాహముగా ఇచ్చువారిని దేవుడు ప్రేమించు. బీదలకు అప్పిచ్చువాడు బీదలకు హెల్ప్ చేసేవాడు, బీదలకు సాయం చేసేవాడు యెహోవాకు అప్పిచ్చువాడు. వివేచించు తప్పులేదు. కొంతమంది తాగుబోతుళ్ళు ఉంటారు, శుభ్రంగా మనవితే పోయి తాగుతూ ఉంటారు. వివేచించు. అయ్యా, డబ్బులుగా నీ చేతికి ఇవ్వను, నీ భార్య బిడ్డలు పోషించుకున్నట్లు ఇదిగా ఆహార వస్తువులు ఇస్తాను, తీసుకెళ్ళి వాళ్ళకి పెట్టుకో అని చెప్పు, తప్పులేదు. కానీ కనికరం పొందిన మనుషుడు, ఇప్పుడు నాకు, నా ఇంటి వారికి, పరిచారకులకే కాదు, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నా, మైండ్ దగ్గర పెట్టుకునేనండి. కొన్నిసార్లు మన దరిద్రానికి కారణం మన హృదయ కాఠిన్యమే. ఆర్థికంగా ఆశీర్వాదకరంగా మనం ముందుకు వెళ్ళకపోవడానికి కారణం మన హృదయంలో ఉన్న స్వార్థపూరితమైన మనసు, కాఠిన్యం. ఎదుటి వాళ్ళని చూసి జాలిపడే తత్వం లేకపోవటం, అయ్యో అనుకునే మనసు లేకపోవటం, కాఠిన్యం. బీదలకు సహాయం చేసేవాడు యెహోవాకు అప్పిచ్చువాడంటే, దేవునికి నువ్వు అప్పిస్తున్నావంటే అప్పుడు ఆ బీద స్థానంలో ఎవరున్నారు? ఆ దీనుడి స్థానంలో ఎవరున్నారు? ఆయనే ఉన్నాడు. ఆయనను, ఆ బీదను తిరస్కరించినప్పుడు ఎవరిని తిరస్కరించినట్టు? ఒకప్పుడు నీ బతుకేంది, ఒకప్పుడు నా బతికేంది, మన బతికేంది. కొంతమంది అండి కత్తిపోటు వంటి మాటలు పలుకుతారు. కత్తిపోటు లాంటి మాటలు పిలిచి అన్నం పెడతారా? అన్నం తినలేరు ప్రశాంతంగా.
పిలిచి అన్నం పెడతారా? అన్నం తినరు. అన్నం తినేటప్పుడు పొడుస్తుంటారు. ఆ పెట్టిన ఆమెకి తినే ముద్ద కూడా సహించకుండా మాట్లాడతారు. దరిద్ర గుట్టు జీవితాలు. మన బ్రతుకేంటి? మన పొజిషన్ ఏంటి? ఏదన్నా ఎదుటోళ్ళు హెల్ప్కి వచ్చారనుకో, ఏడగా చెట్లకేమన్నా గాత్రం ఏంది, ఏడ నుంచి దేవాలేంది, ఏడుండే ఏంది. ఏదో కొంతమంది మనుషులండి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు నువ్వు ఎంత నలిగావో నీ ఎదుట ఉన్నవాడు కూడా అంతే. ఏం చెల్లి, ఏం అలవాటు చేసుకోవాలమ్మా? కనికరం అమ్మా. అవతల వాళ్ళని అర్థం చేసుకోవాలి. ఎవరిని ఇవ్వకపోని, ఇంత అడిగితే ఎంత ఇవ్వు, మళ్ళీ నాకు ఇవ్వద్దులే, ఇదిగో ఇది తీసుకో అని పంపించు, తృప్తిగా వెళ్ళిపోతారు. సహాయపడే విషయంలో, ఎదుటి వాళ్ళని అర్థం చేసుకునే విషయంలో. ఏమకేమో భర్త ఉన్నాడు, హాయిగా భర్తతో పిల్లలతో జీవితాన్ని సుఖంగా విలాసవంతంగా అన్నీ అనుభవిస్తుంది. భర్తను కోల్పోయిన విధవరాలు ఏదో తేడాబడి అడుగు జారింది. అసలు తెలుసా నీకు వదినా, ఆ అమ్మాయి ఎంత పని చేసిందో తెలుసా, ఫలానా ఆయన అంట. ఒరే పనికి మాలిందన్న, నీకెందుకు సైతాందానా? నీకు అన్నీ ఉన్నాయి, కడుపు నిండా 3 పూట్ల ఆహారం తింటున్నావు, అన్నీ అనుభవిస్తున్నావు. నీడలేంది, దిక్కులేంది, గతి లేనిది. నీకున్న రక్తమాంసాలు ఆమెకు లేవా? నీకున్న పైచరాశాలు ఆమెకు లేవా? నీకు భర్త ఉన్నాడు, ఆమెకి అట్లా చేయకూడదంట. నేను చెప్పనా, ఇలాగ అన్న మనుషుల భర్తలు తొందరగా పోతారు. ఎందుకు తెలుసా? ఆ బాధ ఎలా ఉంటుందో చూపిస్తాడు దేవుడు. నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలా, ఆలోచనలు ఎప్పుడైనా సరే కంట్రోల్లో పెట్టుకోవాలా. అవతల వాళ్ళని అర్థం చేసుకునేటప్పుడు కనికరము కలిగిన మనసుతో అర్థం చేసుకోవాలా. భర్త లేని విధవరాలు ఏదో శరీరతత్వం చంపుకోలేకపోయింది, అడుగు జారింది, తేడా పడింది. దగ్గరికి తీసుకో వెళ్ళి, మా చూసేవాళ్ళకి అవమానం, నీ బిడ్డలకు అవమానం. నువ్వు ఎందుకు అట్లా తేడా పడ్డావు అర్థం చేసుకుంటా తల్లి. సాటి మనిషిగా, సాటి మహిళగా అర్థం చేసుకుంటా తల్లి, బంగారు తల్లి. ఇప్పటిదాకా మంచి సాక్ష్యంతో వచ్చావమ్మా, బలహీనపడ్డావమ్మా. ఓ పంచి తల్లి, తగిన వ్యక్తిని చూసుకుని, విధవరాలు మళ్ళీ వివాహానికి యోగ్యురాలనుంది కనుక నీకు తగ్గ మార్గం పెద్దోళ్ళకి చెప్పు, అసలు దైవజనుడికి చెప్పు. నీకంటూ ఒక నీడ ఉండటం తప్పు కాదమ్మా. కాబట్టి నేను కూడా చూస్తా. ఏదో నీకు తగ్గ మార్గాన్ని చూసి ఒక ఇంటి దాన్ని బాబు ఓ పద్ధతిలోకి వచ్చే. అంతేకాని ఇట్లా చేయటం వల్ల నీకు అవమానం, నీ బిడ్డలకు అవమానం, సమాజంలో నీకు చిన్న చూపు, దేవుని ముందు కూడా నీకు ఇబ్బందికరమైన సాక్ష్యం ఉంటుందమ్మా. అట్లా చేయొద్దమ్మా అని ఆ బిడ్డను హత్తుకొని సలహా చెప్పు. ఎంతమంది చెబుతారు అట్లా? తేడా పడింది అనగానే తేడా పడిందంట. నాకు బోల్డ్ అన్ని మాటలు అనాలనిపించింది కానీ అనకూడదుగా, అందుకని అనను నేను. ఇట్లాంటి రకాలని ఎన్నో అనాలనిపించింది కానీ అనను నేను. ఎందుకంటే వాళ్ళ మీద కూడా కనికర పడతాయి. ఇట్లాంటి పనికిమాలిన సైకాలజీ పుట్టింది వీళ్ళకని. పాపము చేసిన స్త్రీని నలుగురిలో ఆరడిపరచడం, పంచుకోవటం, ఎంచుకోవటం, ఇదే అర్థం చేసుకో. కనికరం కలిగిన మనసుతో అర్థం చేసుకో. వాడు పురుషుడైనా స్త్రీ అయినా ఏ కారణం చేత వారు శోధించబడుతున్నారు, వారికి ఉన్న అక్కర ఏమిటి, వారికి ఉన్న అవసరత ఏమిటి, వారి శరీర తత్వం ఏంటి, ఆ స్థితిలో నేనుంటే నేను ఎలా ప్రవర్తిస్తాను. నాకు చెప్తారు అప్పుడప్పుడు వచ్చి, ఫలానా ఇట్ట చేసింది, ఫలానా ఆయన ఇట్ట చేశాడు. నేను నవ్వుకుంటా. ఆమె మాత్రం అలా చేసింది, ఆ గతి నీకు వచ్చి నువ్వు ఆ స్థితిలో ఉంటే ఇంకా 4 గంటలు చేస్తావు నువ్వు అనుకుంటా.
నేను ఇలా ఆ వ్యక్తిని గురించి అనుకుంటానని వాళ్ళకి తెలియదు. నేను ఏదో తలకాయ ఊపుతున్నాను అనుకుంటారు వాళ్ళు. రైటా రాంగా నేను చెప్పేది? ఎంతమందికి అర్థమవుతుంది? చేతులు ఎత్తండి. ఎదుటి వాళ్ళని అర్థం చేసుకునేటప్పుడు, హెల్ప్ చేసేటప్పుడు, ప్రేమ చూపేటప్పుడు, ఆదరించేటప్పుడు కనికరముతో నిండిన హృదయం ఉందా, కాఠిన్యం ఉందా చూసుకోవాలా. వాళ్ళ అమ్మాయి గడ్డి తినే చేష్టాలు చేస్తేనేమో ఏ దిక్కు లేనిది ఏదో మరి మా అమ్మాయిని ఆడిపోసుకుంటున్నారంట, మరి మా అమ్మాయి రోజులు వాళ్ళకి ఎప్పుడు వస్తాయో ఏమో అంటది. ఎదుటోళ్ళ అమ్మాయి తేడా పడితేనేమో వదిన వదిన ఇట్రా 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 ఇప్పుడు ఒక మొక్క, చిన్న మొక్క ఇనిపోదు. కానీ ఏం మొక్క? చికెన్ మొక్క. సైతాన్ మోహన్ దాన ఏం మొక్కమ్మా అనాలనిపించింది నాకు. సైతాన్ మోహన్ అంటే ఊరుకోదు కదా. పిల్లరా, ప్లీజ్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి నేను చెప్పే విషయాలు. మన సమస్త ప్రవర్తనలోనూ యేసు వలె ఉండుటకు మనం జాగ్రత్త పడాలి. తేడా పడ్డాడు అంటే వాడు ఏ స్థితిలో పడ్డాడు, ఏ కారణం చేత పడ్డాడు, ఎందుకు పడింది మొత్తం అర్థం చేసుకోవాలి. దీనులై ఒకడు మన ఇంటి ముందుకు వచ్చినప్పుడు, అసలు మన దగ్గరికి వచ్చినప్పుడే సగం చచ్చిపోయి ఉంటాడు ఒక వ్యక్తి. ఎదుటోళ్ళకి ఇచ్చే పొజిషన్ నాది, నేనేంది ఎదుటోడికి దయ కోసం కాసుకోవాల్సి వచ్చిందని మన దగ్గరికి వచ్చినోడే సగం చచ్చి వస్తాడు. వచ్చినోడిని ఆదరించి ప్రేమించి మనకు ఉన్న దానిలో హెల్ప్ చేయాలి. అంతేగాని యాడ్ నుంచి వస్తాయే పద్దాకలు ఏంది ఇది మాకు దరిద్రం అనకూడదు. 5 సార్లు ఇచ్చి కొంతమంది 6వసారి బయటపడతారు. 10 సార్లు ఇచ్చి కొంతమంది 11వసారి బయటపడతారు. 10 సార్లు ఇచ్చింది పోయింది. ఎంత సోది పని అది. 10 సార్లు హెల్ప్ చేసి 11వసారి బయటపడతారండి కొంతమంది. బయటపడి ఏంది మాకు ఇది అంటారు. ఈ 10 సార్లు ఇచ్చింది పోయింది. లేదా నీ దగ్గర అయితే ఒక మాట చెప్పు. ఒక తల్లి వచ్చింది లేదా ఒక తండ్రి వచ్చాడు, అన్న అక్క వచ్చారు, ఎవరో ఆపదలో తరచుగా వస్తున్నారు నీ దగ్గరికి. నువ్వు చెప్పాల్సిందేం తెలుసా? నీ దగ్గర లేదనుకో, ప్రార్థన చేద్దాం అక్క, ఏదో నా దగ్గర ఉన్నంత వరకు చేశాను, ఇంకా చేయాలన్న ఆశ ఉంది, కానీ కొంచెం నా దగ్గర కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది, అందువల్ల చేయలేకపోతున్నాను, ప్రార్థన చేస్తాను, దేవుడు దయ చూపాలని నా కోసం చేయక్క, నీకు ఇంకా చేయాలని ఉంది, నీకు ఇంకా చేయాలని ఉందన్న, ప్రార్థన చేయి, పాపం నీ పరిస్థితి ఇలా వచ్చింది అని చెప్పు. నువ్వు సంతోషంగా వెళ్తారు. చెబుతారు, అట్ట చెబుతారా? అట్ట చెప్పే బుద్ధి ఉందా జనాలకి? ఎట్ట చెబుతారు మరి? ఇచ్చేవాడు ఉంటే సచ్చేవాడు లేచి వస్తాడని. ఏంది మాకిది? ఏంది మాకిది? నేను చెబుతున్నా, మనకి దేవుడు సంపన్న స్థితిని ఇచ్చింది ఎందుకో తెలుసా? 4 సార్లు తిని 3 సార్లు బొమ్మని కాదు. చెప్పండి, అందరు చెప్పండి, ఈ మాట చెప్పండి. మనకి దేవుడు సంపన్న స్థితి ఎందుకు ఇచ్చాడు అంటే చెప్పు. 4 సార్లు తిని, నోరు తెరిచి చెప్పు, 4 సార్లు తిని 3 సార్లు పోయి రావటానికి కాదు. అనవా? ఎందుకు ఇచ్చాడు? బీదలైన తన బిడ్డలకు నువ్వు చెయ్యి చాపాలని ఇచ్చాడు. ఆయన అనేకుల్ని కనికరించినట్లు నీలో కనికరం అనే కొరత చూడాలని ఇచ్చాడు. కొంచెంలో ఉండగానే నీవు కనికరం చూపే మనిషి అయితే విస్తారంగా ఇస్తాడు. ఇంత కావాలని ఆశ కొంతమందికి, నన్ను ఇంకా దీవించాలి, ఇంకా ఏం చేసుకోవటానికి? బంగారంతో సమాధి కట్టించుకోవడానికే? బంగారంతో బొంద కట్టించుకోవడానికి ఎందుకు? అరే, కలిగి ఉన్న దానిలో దీనిలైన వాళ్ళని చేయి జాపలేని బుద్ధి నీకుంది, ఎందుకు ఇంకా బంగారంతో గోల్డ్ బొంద కట్టించుకోవడానికి?
ఆశ ఉండాలి గుండెల్లో, ఇవ్వాలి, నేను ఇవ్వాలి, విస్తారంగా ఇవ్వాలి. ఇచ్చేయి, ఆయన ఆకాశ వాకిళ్ళు నీ కోసం విప్పుతాడు. మాకు ఎటు నుంచి వస్తాయి ఏంది? అరే ఎటు నుంచి అయినా ఇస్తాడు, నీకెందుకు? అవసరమైతే ఆకాశం నుంచి నేను ఎత్తిన కొమ్మరిస్తాడు అవసరమైతే. కాదని చెప్పగలవా? ఆహారం నుంచి మన్నాను కురిపించిన దేవుడు నీకోసం ఐశ్వర్యాన్ని కురిపించడా? నువ్వు దాచిపెట్టుకొని మూసిపెట్టుకుంటే వచ్చిద్దా? లేకపోతే నువ్వు మాత్రం బాగా తిని తిరుగుతుంటే వచ్చిద్దా? బీదలను కరుణించున్నట్లు, కనికరించున్నట్లు నీవు కనికరముతో నింపబడాలి. ఇంతే కదా నీ దేవుడు అడుగుచున్నాడు అన్నాడు. నాకు మహా కోపం వస్తుంది. ఉంటే ఇవ్వు, లేకపోతే నీ దీనస్థితి ఏంటో చెప్పు. అంతేగాని గర్వపు మాటలు మాట్లాడితే నాకు పిచ్చ కోపం. అవతల వాళ్ళు వచ్చారు కదా, దీనులుగా వచ్చారు కదా, తేలిగ్గా మాట్లాడితే ఒక మనిషిగా నాకే ఇంత బాధ కలిగితే దేవునికి ఎంత బాధ కలిగిద్దండి? కాబట్టి నీ బంధువైనా, స్నేహితుడైనా, శ్రేయోభిలాష అయినా, ఇరుగు పొరుగువాడైనా, బీదవాడైనా నీ ముందుకు వచ్చినప్పుడు వాడు నీ దగ్గర నుండి కనికరం పొందినట్లు వాని వలన నీవు ఆశీర్వదించబడతావు. వాడు నీ ద్వారా కనికరం పొంది హెల్ప్ పొందితే నీకు తెలుసా, వాడు నీ ముందుకు వచ్చాడంటే ఒక ఆశీర్వాదం, కొత్త ఆశీర్వాదం నీకు రావటానికి వచ్చింది, నీ తలుపు తట్టింది. పనికి మాలిందానా, పనికి మాలినోడా, జాగ్రత్తగా విను అని చెప్పాలి ఈ మాట. కానీ అటు చెప్పంలే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దీనుడు ఒకడు నీ ఇంటి ముందుకు వచ్చి నీకు చెయ్యి చాపి నీ కనికరం కోసం ఎదురు చూశాడంటే బండి మీద ఒక ఆశీర్వాదం వెనకేసుకొని వచ్చాడు. నీ దగ్గర ఉన్న కొంచెంలో నువ్వు సహాయం చేసి పంపిస్తావు, ఆ వ్యక్తి వెళ్ళిపోతాడు. ఆ వ్యక్తితో కూడా వచ్చిన యేసు అనే ధననిధి సంతోషపడి నీవు ఆశీర్వాదకరంగా ఉందువుగాక అని చెయ్యెత్తి దీవించి వెళ్తాడు. ఇక నువ్వు ఇసిరేసింది కూడా విస్తారమైన పంట నీ చేతికి వచ్చింది. నాది కాదు అన్నది కూడా 1000 నీకు వచ్చింది. దరిద్ర బుద్ధులు వేసుకొని, పనికిమాలిన బుద్ధులు వేసుకొని మెతుకుపోతే బతుకు పోయిద్ది అన్నట్టు. ఎవరన్నా ఉంటే అలాంటి చెత్త మైండ్తో దిద్దుకోండి, జాగ్రత్తగా సరి చేసుకోండి. అలాంటి మనసు మనకుంటే నిజంగా అదే దరిద్రం మనకంటిద్ది. వాడికి వచ్చిన గతే మనకు వస్తుంది, ఆమెకు వచ్చిన గతే మనకు వస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, గర్వం ఎప్పుడు మన హృదయంలోకి రాకూడదు, దీనత్వం ఎప్పుడూ పోనీయకూడదు. మన దేవుని ఎదుట దీన మనస్సు కలిగి, సుబుద్ధి కలిగి, క్షమాగుణం కలిగి, కనికర బుద్ధి కలిగి నడుచుకోవాలి. నేను చెప్తున్నా, ఇచ్చే మనసును నువ్వు సాధన చేయి, జాలిపడే మనసును సాధన చేయి, కనికరం కలిగిన మనసును నువ్వు సాధన చేయి. నీ ఇంట్లో కొదువు ఉంటుందేమో చూద్దాం, నీ రైస్ బ్యాగ్ తగ్గిద్దేమో చూద్దాం పో, ఆర్థిక మాంద్యం నీకు ఏర్పడిద్దామని చూద్దాం పో. అమ్మా కాసిన నీళ్ళుదే అమ్మా అన్నాడు దైవజనుడు. వెళ్ళింది, ఆ చేత్తో ఒక చిన్న అప్పం చేసుకొని రా అమ్మా అన్నాడు. తొట్టిలో పట్టెడు పిండి, బుడ్డిలో కొంచెము నూనె, ఇంకేమీ లేదు. నేను నా బిడ్డ ఆకలితో చావక మునుపు అది రొట్టె చేసుకొని తిందామని వచ్చానయ్యా, నా పరిస్థితి దీనంగా ఉంది అంది. అంటే ఏం చెప్పిందో తెలుసు, ఎంత వినయంగా మాట్లాడిందో చూడు. నాకు ఉంటే నీకు పెట్టేదానికి నాకు అభ్యంతరం లేదు, కానీ నాకు నా బిడ్డకి వెళ్ళలేదు. నా బిడ్డ ఒక కడుపుకే సరిపోతుంది ఆ రొట్టె అంటే అని అడిగాడు. అందులోనే నాకు వచ్చిన అప్పం చేసుకొని రా అమ్మా అన్నాడు. మౌనం అయిపోయింది. అప్పుడు అన్నాడు నోరు తెరిచి, ఏలియా వెళ్ళు, కరువు కాలము తీరునంత వరకు యెహోవా నిన్ను ఆశీర్వదించి ఉన్నాడు. నీ తొట్టిలో ఉన్న పట్టెడు పిండి తరగదు పో, నీ బుడ్డిలో కొంచెము నూనన్నావు తరగదు పో, కరువు కాలం తీరునంత వరకు నువ్వు ఎంత తీస్తే అంత వస్తానే ఉంటుంది పోమన్నాడు. ఇచ్చే మనస్సు గలవానికి, కనికరము కలిగిన బుద్ధి గలవానికి తరిగిపోని దీవెన, అయిపోని ఆశీర్వాదం. అంతే.
మోకాళ్ళు లేచి ఏం మొత్తుకుంటారు. ఆశీర్వదించు దించు, ఆశీర్వదించో దించో 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 దించో. ఏంది అమ్మ దించేదే? కాఠిన్యపు బుద్ధి పెట్టుకొని, కరుణ లేని మనసు పెట్టుకొని చూసుకో. ఆశీర్వదించమని దేవుడిని అడుగుతున్నావు. ఏం ఆశీర్వదించేదమ్మా పనికి మాలిందన్నా? నీకు ఎన్నిసార్లు దీవెన తీసుకొచ్చి దీనుల్ని నీ ముందుకు పంపించి ఉన్నదానిలో హెల్ప్ చేయమని నేను ఎన్నిసార్లు చూసినా కూడా ఎంగిల్ చేత్తో కాకిందోలో మోకాళ్ళు వేసి మాత్రం ఆశీర్వదించాయా? నీకు అది జాలిలే ఇంకా అంటాడు. చెప్పండి, విస్తారమైన కృపను పొందాలని, విస్తారమైన దీవెనను పొందాలని ఎంతమందికి ఉంది? చేతులు ఎత్తండి. ఆశీర్వాదం పొందాలని ఎంతమందికి ఉంది? చేతులు ఎత్తండి. కొంతమంది చేతులు ఎత్తట్లు. వద్దా నాయన ఆశీర్వాదం? వద్దా? దరిద్రం కావాలా? కావాలంటే చేయి దించండి. రైట్, ఆశీర్వాదం కావాలి కదా. అట్లయితే నేను చెప్పినట్లు కనికరమును సాధన చేయండి. అయ్యో పాపం అనుకునే మనసు కలిగి ఉండండి. అయ్యో ఆ స్థితిలో ఉన్నప్పుడు మనం కూడా ఇంతే బాధపడ్డాం కదా అనుకునే మనస్సు కలిగి ఉండండి. బీదలను కటాక్షించుట, కనికరం చూపుట, జాలిపడుట ఎంత ఇష్టమో తెలుసా యేసయ్యకి? 100 ముద్దులు పెట్టుకుంటాడు మనకు కనపడ్డ. కాకపోతే ఒక దీనుడైన వానికి, ఒక దీనురాలికి మనం చెయ్యి విప్పి మనం కలిగిన దానిలో హెల్ప్ చేస్తే మనల్ని దగ్గరికి తీసుకొని 1000 ముద్దులు పెట్టుకుంటాడు. తెలుసుకోండి, జోక్ కాదు, అబద్ధం కాదు, నిజం. చాలామంది ఇట్లా చెప్పాడు, నిజంగా నువ్వు నాకు ముద్దులు పెట్టావా యేసయ్యా అని అడుగురు ఎబ్బోయి చూతాడు. అప్పుడు కూడా మళ్ళీ దగ్గరకు తీసుకున్న బంగారు తల్లి అని ముద్దు పెట్టుకొని చూస్తాడు. నిజమేనమ్మా, మరి నాకు ముచ్చట కదా, నా లక్షణాలు నీలో కనపడ్డప్పుడు మరి నాకు ముద్దు వస్తావు కదా నువ్వు. మరి 1000 ముద్దులేంది బంగారు తల్లి? నా ముద్దులన్నీ నీకేనమ్మా, నా ముద్దుల మూటవు తల్లి నువ్వు అంటాడు. ఆయన అంత ఉంటాడు, నేను చంకనెత్తుకుంటాడు అవసరమైతే. దేవునికి ఇష్టమైన కార్యాలు ఈ వ్యక్తిని కనికరిస్తే నా దేవుడు ఇష్టపడతాడు. వాళ్ళు మామూలు కాదు, పెద్ద మాయగాళ్ళు, మోసగాళ్ళు. మోసం చేసినోడిని దేవుడు కోపడతాడు, మోసపోయినోడిని దేవుడు జాలి పడతాడు. మోసపోవటం తప్పు కాదు, మోసం చేయటం తప్పు. మోసం చేసినోడి మీద దేవుని కోపం వస్తుంది, మోసపోయినోడి అమాయకత్వాన్ని బట్టి దేవుని జాలి వస్తుంది. అవ్వ మోసపోయింది, ఆదాము మోసపోయాడనే కదా కనికరం వచ్చింది. మోసం చేసిన సాతాను మీదకి ఉగ్రత వచ్చింది, నరకం వచ్చింది. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, ఎందుకు ఈ మాటను ఇంతగా చెప్పానంటే, హెల్ప్ చేసే విషయంలోనే కాదు, ఎదుటి వ్యక్తులకి జడ్జిమెంట్ చేసే విషయంలో కూడా, వాళ్ళ జీవితాలను గురించి పంచుకునే విషయంలో కూడా, మాట్లాడుకునే విషయంలో కూడా, వాళ్ళ పొరపాట్లను బట్టి తీర్పు తీర్చే విషయంలో కూడా తొందరపడి నోరు జారొద్దు. మంచి లక్షణం కాదు అది. అర్థం చేసుకోవటానికే ప్రయత్నించు. సేవకుడైనా, సేవకురాలైనా, విశ్వాసైనా, పరిచారకురాలైనా, అన్యురాలైనా అందరూ ఆలోచించినట్టు ఒక దేవుని బిడ్డగా నువ్వు ఆలోచించకూడదు. ఆ బజారు ఆమె పతిత, ఆమె అలాంటిది, ఆమె ఇలాంటిది, ఆమె అట్లా, ఆమె ఇట్లా అంటే వాళ్ళతో కలిసి నువ్వెలా అంటావు? నువ్వు దేవుని బిడ్డవి కదా, నువ్వు అనకూడదు. వాళ్ళందరూ అసహించుకున్న ఆ మనిషిని అవసరమైతే నువ్వు ఆదరించాలి, నువ్వు ధైర్యపరచాలి. ఒక యేసయ్య బిడ్డగా ధైర్యపరచాలి, నువ్వు ఆదరించాలి. బాధపడకమ్మా, నువ్వు ఏ స్థితిలో అలా తేడా పడ్డావు నేను అర్థం చేసుకోగలను. వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళ మాటలను బట్టి కృంగిపోవద్దు. తప్పు చేయటమే కాదు, దిద్దుకోవటానికి దేవుడు అవకాశం ఏదో ఒక విధంగా ఉంచుతాడు. 100,000,000 దరిద్రాలకు 1,000,000,000 ఉపాయాలట. ఏంటి? 100,000,000 దరిద్రాలకు 1,000,000,000 ఉపాయాలు. అసలు ఏ ఉపాయం లేకుండా సృష్టి చేయడు దేవుడు. కాబట్టి నువ్వు తేడాపడి దాని పరిష్కారం ఏదో ఒక విధంగా దేవుడు చూపించి ఉంటాడు. కృంగిపోవద్దు తల్లి అని నువ్వు ఆ బిడ్డను చేరి ఓదార్చి ధైర్యపరిచి దేవుని ప్రేమ కనపరిచి ఆ బిడ్డను నిలబెట్టే వ్యక్తిగా ఉండాలి. కానీ పనిగట్టుకొని నువ్వే ఆ వ్యక్తి మాటలు తీసి ఇతరులకు పంచుకొని ప్రచారం చేసి నీచమైన పని చేయకూడదు. కనికరం ఉంటే చేస్తావా?
కాబట్టి కనికరం ఎక్కడెక్కడ మనం కనపరచాలో అక్కడెల్లా మనం కనపరిచినట్లు జాగ్రత్త పడాలి. కన్నవారి మీద కనికరం, ఇతరుల మీద కూడా కనికరం, వృద్ధుల మీద కనికరం, బీదల మీద కనికరం, అనాథల మీద కనికరం, విధవరాండ్ర మీద కనికరం. కొంతమంది అవమానాలు ఎదుర్కొంటారు. వాళ్ళ దరిద్రతకు తగ్గట్టు అవమానాలు, ఆదరించకపోగా ఆ మాట ఈ మాట మాట్లాడి కుళ్ళబొడుస్తుంటారు. కొంతమంది చచ్చిపోదాం అనుకుంటారు కొంతమంది హృదయాల్లో. అలాంటి వాళ్ళకి నీ కనికరం కలిగిన మాట తగిలినప్పుడు ఆ ఒక్క మాటతో బతికేస్తారు. అవమానపరచడం గొప్పతనం కాదు, నింద ప్రచారం చేయటం గొప్పతనం కాదు, లేదు పో అంటం గొప్పతనం కాదు. దానికి భిన్నమైన ప్రవర్తన మనం కనపరచాలి. దేవుడు మనకెంత ఉన్నత స్థితినిచ్చినా దీన మనస్సును పోనీయకూడదు. ఎంత ఉన్నత స్థితినిచ్చినా సరే దీన మనస్సు అనే దాన్ని పోనీయకూడదు, గర్వం అనేది రానియకూడదు. ఎంత గర్వంగా ప్రవర్తిస్తారో కొంతమంది, ఎంత అహంభావాన్ని చూపుతారో కొంతమంది, నాకే అన్నట్టు. నేను చెప్తా, ఏ గతి లేని నిన్ను ఆకాశానికి ఎత్తటం తెలుసు, తోక జాడిస్తే ఎత్తి కింద పడేయటం కూడా తెలుసు ఆయనకి. అడక్క తిని నిన్ను తీసుకొచ్చి అందలం ఎక్కించడం తెలుసు. నకరాలు చేసావు అనుకో, ఈసారి అడుక్కోవడానికి ఆ బొచ్చ కూడా లేకుండా చేసే సంగతి కూడా తెలిసేసాయి. అంతకుముందన్న బొచ్చ గిన్నె ఉంటుంది కదా, మా దగ్గర ఇక్కడ మన భాషలో బొచ్చ అంటారు, ఇంకో చోట అది ఎగతాళిగా ఉంటుంది ఆ మాట, జోకు. అడుక్కునే చెప్ప ఉంటుంది. అంతకుముందు ఆ చెప్పన ఉండి అడుక్కునే పరిస్థితి ఉంది. ఆ స్థితి నుంచి అందలం ఎక్కించాడు. ఒక్క తన్ను తన్నాడంటే ఇక అడుక్కోవటానికి ఆ చెప్ప కూడా దొరకదు, దోషులతో అడుక్కోవాలి. రెండో తెలుసు ఆయనకి, ఓవర్ యాక్షన్ చేయకూడదు. అందరం మీకు అసలు ఏమి ఎరగరు నేను అన్నట్టు. కొంతమందిని చూస్తే నాకెంత వింతగా ఉంటుందంటే, వారేనా వీరు అన్నట్టు ఉంటారు. ఏదో అందలంలో ఉన్నట్టు, ఎక్కడో ఆకాశంలో పుట్టి పెరిగినట్టు. మన ప్రవర్తనలో తేడాలు రాకూడదు. ఇబ్బంది పెడుతున్నానా? అయిపోయిందిలే, ముగిస్తున్నా. చింతపండు అమ్మాము, చింతకాయలు అమ్మాము. ఒక ఆమె రాజుగారికి నచ్చిందంట. మరి అట్టెట్ట నచ్చిందో ఏమో నాకు తెలియదు. మరి దేవుడు కరుణిస్తే ఏముంది, నచ్చింది, పెద్ద ప్రాబ్లం ఏముంది. అంతఃపురంలో తీసుకెళ్ళి మహారాణిని చేశాడంట. రాణిని చేస్తే చాలా రోజులు అక్కడే ఉంది. తర్వాత ఒకరోజు అంతఃపురంలోంచి రథంలో రాజుగారితో పాటు చింతకాయలు అమ్మే రాణిగారు కూడా వచ్చింది. ఇద్దరు కలిసి రథం మీద పోతూ ఉంటే అక్కడక్కడ చింత చెట్లు కనపడుతూ ఉంటే, మహారాజా ఆ కాయలు ఏం కాయలు వంకలు టింకలుగా ఉన్నాయన్నాను. అయ్యింది అసలు అని వంకలుగా ఉన్నాయి. అరే నువ్వు చేసిన వ్యాపారం అది, అమ్ముకుంది ఇది, కొన్ని సంవత్సరాలు బతికింది దానిలో, దాన్ని చూసి ఎందుకు ఎచ్చులు పడుతున్నావు నువ్వు? ఏంది వంకలుగా ఉన్నాయి ఏంటి మహారాజు అంటే, ఎట్ట చూసి ఉంటాడు? నీకు తెలియదులే మహారాణి అని ఉంటాడా? ఆమెతో నెట్టుంటాడా బండి మీద నుంచి? నేనైతే నెడత అనుమానమే లేదు అందులో. ఒక్క తోపు తెలుసుకొని రమ్ము అని వెళ్ళిపోతా. అవి వంకల టింకలు ఎందుకున్నాయో, అవి ఏం ఫ్రూట్సో తెలుసుకొని రమ్ము అని నేను పోయేవాడిని. ఆమెతో రథం వేసుకొని ముందుకు వెళ్ళిపోతా. ఏం ఎచ్చులు పడతారు కొంతమంది. ఎందుకట్లా? గర్వం. మనుషుల్ని చూసి అట్లా పలకరిస్తే ప్రిస్టేజ్ పోయిద్దేమో.
ఏంది అంటే మన కిరీటం కింద పడి ఏం పోయింది? పలకరించు, ప్రేమించు. నీకు దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు, అది చూసి నలుగురు సంతోషపడ. నిన్ను ఎంత ఉన్నతమైన అందల మీద దేవుడు ఎక్కించినా 24 పెద్దలు కిరీటం తెచ్చి దేవుని పాదాల ముందు పడేసినట్టు, రాజుకు తగినంత ఐశ్వర్యవంతుడైన అబ్రహాం గుడారంలో బతికినట్టు, మహారాజైన దావీదు నేను పురుగును అని చెప్పుకున్నట్టు, దేవుని ఎదుట దీన మనసు కలిగి ప్రవర్తించడం నేర్చుకోవాలి. మనకి సొమ్ములు పెట్టుకుంటే అలంకారం కాదండి. ప్రేమ ఒక అలంకరణ, కనికరం ఒక అలంకరణ, భక్తి ఒక అలంకరణ, దీన మనసు ఒక అలంకరణ, సాత్వికం ఒక అలంకరణ, మృదుత్వం ఒక అలంకరణ, తగ్గింపు ఒక అలంకరణ. ఇవి నిజమైన అలంకరణలు. వీటిని పట్టించుకోరు, ఇక మిగిలిన ఎన్నో పెడతారు. ఏం ఫాయిదా? కాబట్టి నేను చెప్పిన ఈ 2 సంగతులు, మొట్టమొదటిది చెప్పాను, స్వతంత్రులై సొంత ఆలోచనలను అనుసరించి వాక్యానికి భిన్నమైన పనులు చేయొద్దు. సహవాసం ఉంది, క్రమం ఉంది, దైవజనుడు ఉన్నాడు, ఉపదేశ క్రమం ఉంది, ప్రభు బల్ల, సహవాసం, ఆరాధన, ఆదివారపు క్రమాలు ఉన్నాయి. వాటిని తిరస్కరించి అవకాశం ఉన్నా ఇళ్ళకాడ కూర్చొని నిర్లక్ష్య వైఖరితో ఉండవద్దు. అది వాక్య వ్యతిరేకం. అలా ఉండొచ్చు అని ఎవరు చెప్పినా అది వాక్య వ్యతిరేకం. వారెంతటి వారైనా లక్ష్య పెట్టొద్దు. ఒకటి. రెండవది, న్యాయమును కనికరమును ప్రేమించుట, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట నడుచుకొనుట. దేవుడు ముచ్చట పడాలి. నా బిడ్డకి ఎంత దీన మనసు, నా బిడ్డ ఎంత దీనురాలుగా ఉంటుంది, ఎంత దీనుడుగా ఉంటాడు, ఎంత తగ్గింపు కలిగి ఉంటారు, ఎంత సాత్వికం కలిగి ఉంటారు, ఎంత ఓర్పు సహనాలు కలిగి ఉంటారు నా బిడ్డ. పొంతి పిలాత్ ఎక్కడా, యేసయ్య ఎక్కడా? యేసయ్య ఎక్కడా, పిలాత్ ఎక్కడా? తన వాక్కు చేత సకల బ్రహ్మాండమును నిర్మించినటువంటి నిర్మాణకుడు యేసు. ఆయన సృష్టించిన ఈ అనంత సృష్టిలో ఏదో ఒక అణువంత స్థానం కూడా లేనివాడు పిలాతు. అలాంటి పొంతి పిలాతు ముందు, రాజాదిరాజు ఒక సామాన్య మనిషి ముందు దీనుడై నేరమేమీ లేకపోయినా నేరస్తుని వలె తలదించుకున్నాడు, బంధింపబడి. అలాంటి నాయకుడిని మనం కలిగి ఉన్నాం. సేవ చేసేవాళ్ళు కూడా అప్పటిదాకేమో మామూలుగా జీవిస్తారు. సేవకత్వంలోకి రాగానే ఆటోమేటిక్గా డిగ్నిటీని ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తారు, పెత్తందారితనం చేయడానికి ట్రై చేస్తారు. స్త్రీలు పురుషుల్ని చూశాను నేను కొంతమందిని. నా భార్యని తాట తీస్తూ ఉంటాను నేను. హెల్త్ బాగలేక ఇక ఆమెకి బాడీ పని చేయకపోతే వదిలేయటం తప్ప, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా స్ట్రైట్గా మాట్లాడతాను నేను. ఎచ్చులు పడుతున్నావే నువ్వు, ఎచ్చులు పడుతున్నావా? నీ పని నువ్వే చేసుకో. నువ్వేం అందల మీద కూర్చోలా, నువ్వేం కుప్పల మీద కూర్చోలా. నేనైనా నువ్వైనా మన పని మనమే చేయాలి, చేసుకోవాలి ఎవరి పని వాళ్ళు. ఎవరన్నా ప్రేమగా పరిచారకులు వచ్చి ఏదైనా పరిచర్య చేస్తానంటే ఓకే, నీతో కలిసి వారిని చెయ్యని. నా భార్య వే అని ఎందుకంటున్నావు అన్నయ్య నువ్వు అనొద్దు. ఎందుకంటే ఆమె నేను చిన్నప్పటి నుంచి 2 ఫ్యామిలీలు, మా 2 అక్కల్ని వాళ్ళకి ఇచ్చాము, వాళ్ళ అన్నలకి. వాళ్ళ అన్నల ముద్దులు చెల్లి నేను చేసుకున్నా. కాబట్టి ఏ ఏజ్ నుంచి అంటే చిన్నప్పటి నుంచి. అందుకే నా భార్య నాకు చిన్న బిడ్డలాగానే కనపడేది. అందుకనే కొన్నిసార్లు ఇస్తేరు అని పిలుచుకుంటా, కొన్నిసార్లు రాణివైన ఇస్తేరు అంట, కొన్నిసార్లు ఏందే అంట. నాకు అలవాటు. కాబట్టి మీరు వేగి అన్నాడేంది చాలేమని అనొద్దు. ఆ అలవాటు అలా వచ్చింది, మానుకుందాం ట్రై చేస్తున్నా. కానీ ఆ వే బోటల్లా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏదో నా భార్యతో నా తిప్పలు ఏం పడతాలే, కానీ మిగిలిన పాస్టర్ మనందరికీ చెబుతున్నా,
షాలేమన్న భార్య దగ్గర పరిచారకులు పరిచర్య చేస్తారు కనుక నాకు చెయ్యాలి అని ఓవర్ యాక్షన్ చేస్తే అసలు పరిచర్య ఉండదు. నీకు జాగ్రత్త. అంటే నేను తీసేస్తానని కాదు, దేవుడే నేను పక్కన పెడతాడు. నీకు చాలా ఎక్కువ అమ్మాడు కూసు అని. నా భార్య బండ చాకిరి చేసింది నాతో. చాలా పరిచర్య చాలా చేసుకొచ్చింది. నేను ఉన్న సంగతి చెప్తున్నా. ఈరోజు భజన చేస్తున్నానని కాదు. స్టార్టింగ్లో ఒక్క పరిచారకుడు కూడా నాకు లేనప్పుడు నాతో పాటు కలిసి సమస్తము మోసి పరిచర్య చేసి, మరియు కొన్ని కోటాలకైతే లైట్ ఆమె కట్టేది, సౌండ్ సిస్టమ్ ఆమె సెట్ చేసేది. నమ్ముతారా మీరు? నమ్మండి, నిజం. ఎవరైనా ఉన్నారు చూసిన వాళ్ళు? అదిగో తల్లిని గురించి కుమారుడు సాక్ష్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. డేవిడ్ కూడా సాక్ష్యం చేయలే. మీ ఇంటికాడ కూటం పెట్టినప్పుడు ఎవరు వచ్చి లైట్ కట్టింది, అది ఆ వైర్లు పెట్టి అది చేసింది ఎవరు? అదిగో ఈరోజు కూడా దేవుని మహాకృపను బట్టి, ఆమె శరీర బలహీనతను బట్టి కొంచెం అనుకూలత లేని పరిస్థితుల్లో ఏదన్నా వచ్చి ఎవరన్నా చేయందుకుంటే మౌనంగా ఊరుకుంది. నేను కూడా ఊరుకున్నా. ఈ స్థాయికి వచ్చినాక, ఇంత తీసుకొచ్చినాక దేవుడు, అది ఆమె హెల్త్ బాగలేని కారణం చేత ఆమెను వదిలేసా. నిన్న కూడా కూర్చొని తొంగుకుంటూనే ఉంది. మొత్తం 100 మంది సంఘం ఉండదు, అమ్మగారికి వచ్చి 2-3 పరిచర్య చేయాల. పాట్రమ్మ గారు మొత్తం 100 మంది సంఘం కట్టడం ఉండదు, 100 మంది ఆత్మలు రక్షించింది ఉండదు, అమ్మగారికి మళ్ళీ 4-5 కలిసి బడి చేయాలా. నేను చెబుతున్నా, దయచేసి అట్లాంటి పనికిమాలిన పనుల్లోకి వెళ్ళకండి. దీన మనస్సు కలిగి ఏ స్థాయికి వెళ్ళినా తప్పులేదు. వాళ్ళు ప్రేమ కలిగి చేస్తానంటే, నువ్వు చేసుకునే దానిలో హెల్ప్ చేస్తానంటే మంచిది. నీతో కలిసి చేయని ఇబ్బంది లేదు. కానీ కూర్చొని ఫలానా చేయలేదేంటి, ఇది తేలేదేంది, అది తేలేదేంది అని ఎవరైనా ఎచ్చులు పడ్డారా, ఖచ్చితంగా నీకు ఆ పోస్ట్ ఊస్టింగ్ అయిపోయింది. మంచిగా దీవిస్తున్నా. ఎందుకంటే పనికిరావు నువ్వు సేవకు. అసలు నాయకురాలు ఇద్దరు పరిచారకులై మసలితేనే సేవ. దొడ్లు గడగాల అవసరమైతే దైవజనురాలు దొడ్లు గడగాల. చేసాము ఆ పని. ఏ పనైనా చేయాలా. అంతేగాని మంచి డ్రెస్ వేసి, మంచి వైట్ వేసి, ఇస్త్రీ మడతలు నలగకుండా ఏం చేస్తున్నారు అని ఈ ఓవర్ యాక్షన్లు ఎవరు చేసినా సరే, వేరే రకంగా నేనేదో మిమ్మల్ని చేస్తానని చెప్పను, కానీ దేవుడు పక్కకి తీసేస్తాడు. అట్ట కాదా? అంతేనా? ఇట్లా కుర్చీలో నీట్గా పట్టుకుని ఏం చేస్తున్నారు అనుకుంటా. ఆలోచించుకొని ఈ దీన మనస్సు కలిగి నడుచుకున్నట. నేను కొంచెం ఘాటుగా చెప్పినా వాస్తవం చెప్తున్నా. అసహ్యంగా ఉంటుంది. ముందు మనుషులకు కాదు, దేవుడికి అసహ్యంగా ఉంటుంది. నేను ఏ పనికి నియమించాను, నువ్వెట్లా తయారయ్యావు? ఏంటి నీ లావేంది, నీ గొప్ప ఏంది? వాళ్ళ మీద నువ్వు పెద్ద ఇదే యజమానురాలివా? నువ్వు నీకు అప్పగించిన మంద మీద నువ్వు యజమానివైనట్టు ఉండొద్దు. దాసుడవు దాసాలవే, వారికి ఉపచారం చేయమని నేను చెబితే ఎచ్చులు పడుతున్నావు అంటాడు ఆయన. పడకూడదు. ఇలాంటి తత్వాలు ఎవరిలో అయితే ఉన్నాయో ఒక్కసారి ఎక్స్రే చేసుకోండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, పరిశీలించుకోండి. కనికరమును కలిగి ఉన్నానా లేదా? కాఠిన్యం ఉందా? కొంతమంది నా మాటల చేత గాయపడ్డారా? కొంతమందికి హెల్ప్ చేసే విషయంలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశానా? నా తత్వం ఇలా ఉందా? నేను దిద్దుకోవాలి. అలాగే దేవుడు నన్ను ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి తీసుకొచ్చినప్పుడు మిడిసి పడుతున్నానా? గర్వపోతులాగా తయారయ్యానా?
అహంభావిలాగా ఉన్నానా, అతిశయించానా, ఇతరులను తృణీకరించే తత్వంలో ఉన్నానా, నన్ను నేను హెచ్చించుకొని గొప్ప చేసుకునే స్థితిలో ఏమన్నా చూపించుకుంటున్నానా, లేకపోతే నేను దేవుని ఎదుట దీన మనసు కలిగి ఉన్నానా? పరిశీలించుకొని స్త్రీలు, పురుషులు, యవనులు ప్రతి ఒక్కరూ ఆల్రెడీ ఇలాంటి తత్వంలో మీరు జాగ్రత్తగా మంచిగా కనికరం కలిగి దీన మనసు కలిగి నడుచుకుంటున్నా సంతోషం, దేవునికి మహిమ, హల్లెలూయా. ఒకవేళ ఆ తత్వం కలిగి ఉండకపోతే నీ ఆశీర్వాదానికి అదొక పెద్ద గండి, అదొక విఘాతం. గనక మోకాళ్ళేసి నాలో ఆ దరిద్రగుట్టు తత్వం లేకుండా తీసేనాయన. కాఠిన్యం నాలో ఉండొద్దు ప్రభు, కనికరముతో నన్ను నింపు. ప్రైజ్ ద లార్డ్. గర్వపోతులాగా నేను ఉండొద్దు. దీన మనసు కలిగి నీ ఎదుట బ్రతుకున్నట్లు నన్ను అనుగ్రహించు ప్రభువా. నువ్వు నన్నెంత హెచ్చించినా సరే, నువ్వు నన్నెంత ఆశీర్వదించినా సరే, నువ్వు నన్నెంత ఎత్తులోకి తీసుకెళ్ళినా సరే, నేను నీ ఎదుట దీనురాలని మసలు కొన్నట్లు నాకు నేర్పించు నాయన. ప్రార్థన చేయి. వాక్యక్రమాన్ని అనుసరించక స్వచిత్వంలో, సొంత ఆలోచనలో ప్రయాణం చేసే పొరపాట్లు కొన్ని నా నుండి జరిగినాయి, క్షమించు. అలాగూ జరగకుండా నన్ను కంట్రోల్ చేయి ప్రభువా. కనికరం 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 నాకు కావాలి. నీ కనికరమే నా ఉనికికి కారణమైంది. నీ కనికరమే నా రక్షణకు కారణమైంది. నీ కనికరమే ఈ రోజు వరకు నేను బ్రతికుంటానికి కారణమైంది. నువ్వు కనికరించకపోతే నా కడుపెట్లు నిండిద్దాయా? నువ్వు కనికరించకపోతే నా ఆత్మకు రక్షణ ఎక్కడయ్యా? నువ్వు కనికరించకపోతే నాకు ఇంతవరకు జీవితం ఎక్కడయ్యా? నా టోటల్, నా యాత్ర అంతా నీ కనికరంతోనే ముడిపడి ఉన్నప్పుడు నీ బిడ్డగా నేను కనికరమునే ప్రదర్శించాలి. హృదయ కాఠిన్యం నాలో ఉండొద్దు ప్రభు. ఒక పాపం విషయంలో, చెడుతనం విషయంలో, గర్వం విషయంలో, అహంభావం విషయంలో, మత్సరం విషయంలో నేను కాఠిన్యం వ్యవహరించాలి తప్ప ఇక మిగిలిన ఏ సంగతుల్లోనూ నేను కనికరాన్ని కోల్పోకుండా నన్ను కాపాడు. దీనులను కనికరించే మనసు నాకు దయచేసయ్యా. ఒప్పుకుంటున్నాను, కొన్నిసార్లు ఇతరులను తృణీకరించాను, కొన్నిసార్లు ఆపదలు ఉన్న వాళ్ళని తేలిగ్గా మాట్లాడాను, కొన్నిసార్లు నేను తోలనాడాను. ప్రభా నన్ను క్షమించు, నన్ను మన్నించు. లెక్కలేనితనంగా ప్రవర్తించాను, ఒప్పుకుంటున్నాను దేవా, నన్ను క్షమించు. నేను కలిగిందంతా నీ దయాదానమే ప్రభు. నేను కలిగి ఉన్నదంతా నీ దయాదానం. దయను, సత్యమును ఎన్నడూ విడిచిపోనియొద్దు అని దేవుడు తన దాసుని ద్వారా పలికించాడు. దేవుని క్షమాపణ అడుగు. ఇది మొదలుకొనిక దీనుల్ని కనికరించడం మొదలుపెట్టు. ఆశీర్వాదం నీదే, ఆశీర్వాదం నీదే. నీ కలిగినంతలో ఇతరులకు చేయి జాపు, నీ కలిగినంతలో ఇతరులను కరుణించు. నా దేవుని ఆశీర్వాదం నీ ఇంట నిండారులుగా తరిగిపోని దీవెన అయిపోని ఆశీర్వాదం నీదే. నీవు వర్ధిల్లుతావు, నీవు వర్ధిల్లుతావు. నీ ఒక్కడివే కాదు, నీ ఒక్కదానివే కాదు, వందల వేల మందికి దీవెనకరంగా మారిపోతావు. సంపన్న స్థితి, సమృద్ధి కలిగిన స్థితి ఆయన కృపతో నీకు అనుగ్రహిస్తాడు. ముందు నీకు కలిగి ఉన్న దానిలో నుండి ఇతరులను కనికరించడం మొదలుపెట్టు. దీనులకు చేయి చాపటం మొదలుపెట్టు. అవమానాల్లో ఉన్న వారిని కనికరించి అర్థం చేసుకోవటం మొదలుపెట్టు. పట్టజాలనంత దీవెన నా దేవుడు నీ జీవితంలో నీ ఇంట కుమ్మరించబోతున్నాడు. నమ్మి స్తోత్రం చెప్పో. పట్టజాలనంత దీవెన, తరిగిపోని దీవెన, అయిపోని ఆశీర్వాదం నీదే. ఆయన నీకు ఇస్తాడు. అర్థం చేయి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నీ దయతో చాలా వరకు నేను అంతే బతుకుతున్నానయ్యా. చాలా వరకు ఇతరులను ఆదుకుంటూనే ఉన్నాను. నాకున్న దానిలో ఈరోజు ఇంకా నేర్పుతున్నాను. ఇంకా కొన్ని సంగతులు తెలుసుకున్నాను. ఈరోజు ఓపెన్గా నాతో చెప్పావు. థ్యాంక్స్ లార్డ్. దీన మనసు కలిగి నీ ముందు బ్రతకాలి.
దేన్ని చూసుకొని కూడా అతిశయపడకూడదు. జ్ఞానాన్ని చూసుకోనో, అందాన్ని చూసుకోనో, ఐశ్వర్యాన్ని చూసుకోనో, పేరు ప్రఖ్యాతలను చూసుకోనో, డాబు దర్పాలను చూసుకోనో, కులాన్ని చూసుకోనో, మరో దాన్ని చూసుకోనో అతిశయపడకూడదయ్యా, గర్వపడకూడదయ్యా. నన్ను క్షమించయ్యా. ఎక్కడన్నా గర్వపోతులాగా ప్రవర్తించాను, ఎక్కడన్నా గర్వించాను, నన్ను క్షమించయ్యా. ఇది మొదలుకొని ఎదుట జాగ్రత్తగా బ్రతుకుతాను, దీన మనసు కలిగి నీ ఎదుట ప్రవర్తిస్తాను. నన్ను అనుగ్రహించు. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆశీర్వాదంతో ముగించుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం సమకూర్ని మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుని నడిపించునుగాక. ఆమేన్. ప్రవేశు రక్తమునకే చేయం, ప్రవేశు రక్తమునకే చేయం, ప్రవేశు నామునకు సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. గట్టి చెప్తామండి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, ఈ మొదటి ఆరాధన ముగించబడింది. మీ అందరికీ కూడా మళ్ళొకసారి హృదయపూర్వకమైన వందనాలు. రెండవ ఆరాధన కొరకు మనమందరం కూడా సిద్ధపడదాం. ఈ మొదటి ఆరాధనలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా త్వరగా వీలైనంత వాటికి మందిరం బయటికి వెళ్ళిపోతే శానిటైజర్ చేసే వాళ్ళు, పరిచారకులు వస్తారు. మందిరం మొత్తం కూడా శానిటైజ్ చేయాలి. దయచేసి మాకు సహకరించండి. ఇంతవరకు మీరు స్వేచ్ఛ